హాయ్ హలో వెల్కమ్ టు టీవీ. లగచర్ల బాధిత రైతులకు మద్దతుగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా పాల్గొని ప్రసంగించిన కేటీఆర్ కామెంట్స్. 14 ఏళ్ల కిందటే ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపుకు కారణమైంది. మళ్ళీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ భూములు గుంజుకుంటాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంత్రణకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగ్గచెర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. అక్కడ ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారు. వారి భూములను తీసుకుంటామని చెబితే మా ఆడబిడ్డలు 9 నెలల పాటు ధర్నా చేసి నిరసన తెలిపారు. 9 నెలలుగా సొంత నియోజకవర్గంలోనే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం లేదు. కానీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా 28 సార్లు ఢిల్లీకి పోయిండు, కనీసం 28 రూపాయలు కూడా తీసుకురాలేదు. సొంత నియోజకవర్గంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలు తిరగబడుతున్నారు. మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి కొట్టేవారు. ఎందుకంటే ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోడీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారు. రైతుల పవర్ అంటే ఆ విధంగా ఉంటుంది. అలాంటి పవర్ ఉన్న రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. సన్నకారు బక్కచిక్కిన రైతుతో పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వస్తుంది. మా గిరిజన రైతుల కోసం కదులుతూ మానుకోటలో ధర్నా చేస్తామంటే లగ్గచెర్లలో జరిగిన ఘటనకు మానుకోటలో ధర్నా ఏంటి అని డీజీపీ గారు ప్రశ్నించారు. కొడంగల్ రైతుల కోసం ఒక మానుకోటలోనే కాదు, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ దళితులు బీసీలు గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేదాకా వదిలిపెట్టమని చెబుతున్నాం. ఎవరి కోసం ఫార్మా విలేజ్, తన అల్లుడి కోసం పేదవాళ్ల భూములను గుంజుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి తన సొంత అల్లుడు అదాని అన్నగాడు తమ్ముని కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తలేడు. మరో 10 రోజులైతే రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది అవుతుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 420 హామీలు ఇచ్చారా? ఒక హామీ అయినా నెరవేర్చారా? ఇక్కడ డోర్నకల్ మహబూబాబాద్ ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి వచ్చేది, రైతు బీమా టైంకి వచ్చేది, 24 గంటల కరెంటు ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చాక రైతు బంధు ఎగ్గొట్టిండు, పింఛన్ పెంచలేదు, బోనస్ బోకస్ అయింది. ఆడబిడ్డలకు మహాలక్ష్మి స్కీమ్ వస్తుందా? మహారాష్ట్రం పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు. వీడు పచ్చిలంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేశాడని చైతన్యం ప్రదర్శించి తన్ని తరిమేశారు. నేను ఇక్కడికి వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామని అంటున్నారు. నేను డీజీపీ ఎస్పీ గారులను అడుగుతున్నాను, రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు ఉండవా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే పెట్రోల్ పోస్తామంటే భయపడతామా? మేము కేసీఆర్ తయారు చేసిన దళం, భయపడే ప్రసక్తే లేదు. మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న వాళ్ళందరికీ తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటే నిప్పు పుట్టింది. ఆ నిప్పు తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది వచ్చారు. అంటే ప్రభుత్వం మీద ఎంత కోపం వ్యతిరేకత ఉందో ఈ మానుకోట మహాధర్నా చూస్తే అర్థమవుతుంది. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, ఏం బాధలేదు. 4 ఏళ్ల పాటు ప్రజలకు ఎక్కడ అన్యాయమైనా కొట్లాడతాం. లగచెర్లలో 30 మంది రైతులను జైల్లో పెడితే మా బంజారా బిడ్డలు భయపడలేదు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.